మీ అందరికీ నా నమస్కారము. నేను తప్పులు చేసినా ఒప్పులు చేసినా సరిదిద్దేది మీరే కాబట్టి, నాకు చెప్పేది మీరే కాబట్టి మీకు ఇంకా స్వీటీ గారు కడుపులో పడ్డ మీతో అంతా కూడా నేను పంచుకుంటున్నాను. మీతో అంతా కూడా పంచుకుంటున్నాను ఎందుకంటే మీరు మా ఫ్యామిలీతో ఈక్వల్గా నేను చూస్తున్నాను కాబట్టి. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను చూస్తున్నాను కాబట్టి హాయ్ గైస్, నేను మీ భవాని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు తెస్తున్న మీ భవాని. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ, అలాగే లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ నన్ను ఇంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా నమస్కారము. కొత్తగా నమస్కారం పెడుతున్న ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాను కాబట్టి. నేను తప్పులు చేసినా ఒప్పులు చేసినా సరిదిద్దేది మీరే కాబట్టి, నాకు చెప్పేది మీరే కాబట్టి మీకు నమస్కారం చేస్తున్నాను. మన ఛానల్లోకి వెళ్ళిపోదామా? మా మ్యారేజ్ అయ్యి 2021లో అయ్యింది మా మ్యారేజ్. ఇంకా స్వీటీ గారు కడుపులో పడ్డప్పుడు ఇంకా మీతో అంతా కూడా నేను పంచుకుంటున్నాను. మీతో అంతా కూడా పంచుకుంటున్నాను ఎందుకంటే మీరు మా ఫ్యామిలీతో ఈక్వల్గా నేను చూస్తున్నాను కాబట్టి మీతో నేను పంచుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది నెగిటివ్గా కానొస్తే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను చూస్తున్నాను కాబట్టి మీతో నేను పంచుకుంటున్నాను. సరేనా? దీనికైతే నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టకండి, సరేనా? నా మ్యారేజ్ అయ్యి 2021లో అయ్యింది. నేను ప్రెగ్నెంట్ అని నాకు కరెక్ట్గా అయితే గుర్తులేదు. అప్పుడు నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను. వస్తున్నాను. ఆ జర్నీకి నాకు లో బీపీ కొద్దిగా ఉంది. లో బీపీకి నేను కళ్ళు తిరిగి పడిపోతాను. అయినా సరే అని ఇంకా మా ఆయన నేను తోడుగా తీసుకెళ్తాను. మా అమ్మ కూడా పంపిస్తుంది ఇంకా వెంటనే మా ఆయన్ని. మా ఆయన నన్ను ఎగ్జామ్స్కి డ్రాప్ చేస్తాడు, మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు, డ్రాప్ చేస్తాడు. అది చాలా లాంగ్. కాలేజీకి వెళ్ళాలంటే, ఎగ్జామ్స్ రాయాలంటే చాలా లాంగ్ ఉంది కాలేజ్ కూడా. ఇంకా స్వీటీ గారు అప్పుడే కడుపులో పడ్డాడు. నాకు ఆ మాత్రం కూడా ఏం తెలీదు, ఎందుకంటే అసలు ఎవరికేం తెలియదు అనుకుంటా. నాకు కూడా ఏం తెలీదు. స్వీటీ గారు కడుపులో పడ్డాడు. ఇంకా నాకు కళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసరికి వామిటింగ్స్, ఇంకా అంతా ఏదో అన్నట్టుగా అయిపోయింది నాకైతే. సర్లే నాకు లో బీపీ ఉంది కదా, అట్లాగే జరుగుతుందేమో అని లైట్గా తీసుకున్నా, ట్యాబ్లెట్ తీసుకున్నా, అయిపోయింది. ఈ తర్వాత స్వీటీ గారు కడుపులో పడిండు. అది నాకు ఎట్లా తెలిసిందంటే టెస్ట్ చేసుకుంటారు కదా, ఇంకా అవన్నీ కూడా నా దగ్గర పిక్స్ కానీ వీడియోస్ కానీ అవి ఏం లేవు. ఎందుకంటే నేను కూడా ఏం తీసుకోలేదు. అప్పుడు వేరే ఫోన్లో అవి తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఆ ఫోన్ లేదు, మీకు చూపిద్దామన్నా లేదు. ఇంకా కరెక్ట్గా అయితే డేట్ అయితే గుర్తులేదు నాకు, నేను ప్రెగ్నెంట్ అని. ఇంకా నేను ప్రెగ్నెంట్ పిక్ అయితే ఇక్కడ పెట్టాను చూడండి. ఇది నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్కానింగ్ తీపించుకున్న రోజు, ఆ రోజు పిక్ ఇది. ఇంకా నేను ఇంకా 8 months దాకా కూడా ఇటు పక్క మా అమ్మ వాళ్ళు చూసేటోళ్ళు, ఇటు పక్క నా హస్బెండ్ కూడా నన్ను చూసేటోడు. హైదరాబాద్లోనే నేను 8 months ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు 1 month నుంచి 8 months దాకా కూడా ప్రైవేట్లోనే చూపించుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించారు, ఎందుకంటే అది మంచి సీకేఎం హాస్పిటల్ మంచిది. ఇంకా అక్కడ డెలివరీ అయినా కూడా చాలా మంచిగా చూసుకుంటారు అని చెప్పింది మా అక్కనైతే. నేను 9th month
ఈ ఫోటో అయితే చూడండి, అసలు నేను కాదని మీరే గుర్తుపట్టలేదు, ఎంత దొడ్డుంటా. ఆ ఫోటో చూస్తే ఒక్కోసారి నేనేనా అనిపిస్తుంది. ఎందుకంటే పాప అయితే కడుపులో ఉన్నప్పుడైతే చాలామంది పాప అయితే చాలా దొడ్డుగా ఉంటారు, అబ్బాయి అయితే చాలా పక్కగా ఉంటారు అని పెద్దవాళ్ళు అంటారు. మరి నేనైతే పాప కాబట్టి అంత దొడ్డుగా ఉన్నాను. నేనైతే ఈ పిక్లో అయితే ఇంత దొడ్డు ఉన్నాను నేనైతే. సరే అని 9th మంత్ వచ్చేసింది. నాకు అబ్బాయో అమ్మాయో నాకు కూడా తెలియదు కదా, ఎవరికేం తెలియదు. ఇంకా డెలివరీ టైంకి వచ్చేసింది అని ఇక్కడ చేసుకోవాలా లేకుంటే ఊళ్ళో చేసుకోవాలా అని తెలీదు. ఇంకా మా ఆయన అయితే ఇంకా వెంటనే నన్ను తీసుకెళ్ళిపోయిండు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళది వరంగల్. ఇంకా డీటెయిల్స్ అని ఏం చెప్పలేను, వాళ్ళు ఎక్కడ, వాళ్ళ ఏరియా ఎక్కడ అని నేనేం చెప్పలేను. అలాగే మా అమ్మ వాళ్ళది ఖమ్మము. ఇంకా మా అమ్మ వాళ్ళ డీటెయిల్స్ కూడా అక్కడ ఇక్కడ నేనేం చెప్పలేను. ఖమ్మం, మా హస్బెండ్ వాళ్ళది వరంగల్, అంతకుమించి ఏం చెప్పలేను నేను కూడా. ఇంకా 9th మంత్ వచ్చిన తర్వాత 8 months ఇక్కడే ఉన్నాను. ఇంకా 9th మంత్ స్టార్ట్ అవుతుంది అనే లోపే ఇంకా మా ఆయన వరంగల్ తీసుకెళ్ళిపోయినాను. ఈ డెలివరీ కూడా నేను ఇక్కడ అవుతాను, మా అమ్మ వాళ్ళు కూడా దగ్గరే ఉన్నారు కదా అంటే వినలేరు. ఎందుకంటే వాళ్ళ అమ్మకి అన్నీ తెలుసని ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికే తీసుకెళ్ళిపోయిండు. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపోయిండు. నేను ఇక్కడే కంటాను కదా, ఇక్కడే డెలివరీ అవుతుంది కదా అని చెప్పినా కూడా ఇంకా నా మాట ఏం వినలేదు. మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు. ఇంకా 9th మంత్ కూడా మా అత్తమ్మే నన్ను చూసుకుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఆ పను ఈ పను చేసేదాన్ని. ఇంకా మా అత్తగారి ఇంటికాడ అయితే అసలు పడుకొని లేచేదాన్నే కాదు. ఇంకా మా అత్త అయితే సొంత కూతుర్లక్క నన్ను చూసుకుంది. వాళ్ళ కూతురుతో నన్ను ఈక్వల్గా చూసుకుంది. ఎందుకంటే కొంతమంది అత్తలు అయితే అసలు పట్టించుకోరే కావచ్చు, కానీ మా అత్త అట్లాంటిది కాదు. వాళ్ళ కూతురుతో పాటు నన్ను చూసుకుంది. కాలు కింద పెట్టుకోకుండా టాబ్లెట్ కూడా వచ్చి తనే వేసేది. ఇంకా అన్నం తీసుకొచ్చి తనే పెట్టేది. ఇంకా అన్నీ తనే చేసేది. నా బట్టలు కూడా తనే ఉతికేది. ఇంకా అన్నీ కూడా ఇంట్లో అసలైతే నేను మంచం నుంచి కింద కాలు పెట్టేదాన్నే కాదు, ఇంకా అంతా కూడా నా దగ్గరికి రావటమే. అట్లా చేసింది మా అత్త అయితే. ఇంకా మా అత్త దొరకటం నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ఈ అత్త కూడా కొంతమంది అత్తలు అసలు పట్టించుకోరు కూడా, కానీ మా అత్త అయితే నన్ను పట్టించుకుంది. మా అమ్మ తర్వాత ఎవరు అంత బాగా చూసుకుందంటే మా అత్తమ్మే నన్ను బాగా చూసుకుంది. ఇంకా తనైతే 9th మంత్ దాకా తనే చూసుకుంది. డెలివరీ కూడా దగ్గరుండి నన్ను చూసుకొని అప్పుడు నాకు డెలివరీ టైంకి. సరే అని ఇంకా ఆ రోజు నైట్ అయితే నాకు పెయిన్స్ వచ్చినాయి. నాకు కూడా ఏం తెలియదు. అవి పెయిన్స్ నొప్పులో ఏదో కూడా తెలియదు. నాకైతే బాగా నడుము నొప్పి వచ్చేసింది. నాకైతే అది పెయిన్స్ అని సంగతి కూడా నాకు తెలీదు. మా అత్తమ్మతో చెప్పాను నేను. మా అత్తమ్మతో నేను చెప్పలేక మా ఆయనతో చెప్పాను. నాకు ఇదంతా నడువంతా నొప్పి చెప్పండి అని చెప్పాను. సో మా ఆయన వెళ్ళి మా అత్తమ్మతో చెప్పిండు, బావానికి నడువంతా నొప్పి వచ్చేస్తామంటే ఇంకా మా అత్తమ్మకి తెలుసు కదా అవి పెయిన్స్ అని. ఇంకా అప్పటికప్పుడు బ్యాగ్ సర్దుకొని చెప్పడానికి ఆయన వస్తాను. ఇంకా బ్యాగ్ సర్దుకొని బట్టలన్నీ సర్దేసి కాదు ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ ఏదేమంటారు పుస్తకం ఉంటుంది కదా, అది కూడా చేతిలో పట్టుకొని బ్యాగ్ అంతా సర్దేసి వెంటనే నన్ను ఆటో మాట్లాడి మా ఆయన ఇటు పక్క కూర్చోండు, మా అత్తమ్మ అటు పక్కన కూర్చోండి, మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. ఆటోలోనే పెయిన్స్ వస్తానే మా అత్తమ్మ అనుకుంది ఇంకా ఆటోలోనే డెలివరీ అయిపోతుందేమో అని భయపడింది, మస్తు భయపడింది. నాకేం భయం లేదు, నా సోయి నాకే ఉంది. ఎందుకంటే ఆ పెయిన్స్కి పోతానే అనిపించింది. వెంటనే నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ రోజు నైట్ డెలివరీ కాలేదు. 3:55కి అయినా నేను డెలివరీ. ఇంకో సూటుగా ఇట్లా పుట్టిండు, తెల్లగా దొడ్డుగా పుట్టిండు వాళ్ళ నాన్నలాగా. నా పోలికైతే ఒక్కటి కూడా రాలేదు. ఎంత దొడ్డుగా పుట్టిండు. సీటు గాడైతే ఇట్లా ఉంటాడు. ఆ దొడ్డు పుట్టిండు, ఇంతలా ఉన్నాడు, తెల్లగా మెరిసిపోతాడు. దొడ్డుగా పుట్టింది. నేనేమో చిన్నప్పుడు పుట్టినప్పుడంట సన్నగా పుట్టానంట. కానీ నాకు పుట్టిన బిడ్డనేమో దొడ్డు పుట్టింది. ఇంకా మా అమ్మని షాక్లో ఉంది. మార్నింగ్ వచ్చారు ఇంకా మా పేరెంట్స్. డెలివరీ అయిన తర్వాత మార్నింగ్ వచ్చారు వరంగల్కి.
వరంగల్కి మార్నింగ్ వచ్చారు, చూశారు, బాగుంది, సందీప్ లాగే ఉంది, సందీప్ లాగే ఉంది, సందీప్ లాగే ఉంది. మరి ఇంకా మా ఆయన జపన చేస్తున్నారు అందరూ. సర్లే మా ఆయన లెక్క పుట్టిందిలే అనుకొని సంతోషించిన నేను. కలర్ అంటారు మా సూర్య గారు అట్లా పుట్టిండు. ఇంకా తర్వాత డెలివరీ అయిన తర్వాత ఒక 3 days మా అత్తగారి ఇంటికాడే ఉన్నా. తర్వాత ఇంకా మా అమ్మ నేను చూస్తాను రా, బిడ్డను చూస్తాను రా అని ఫోర్స్ చేసింది. ఇంకా వెంటనే కార్ బుక్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చినాము. ఇంకా చల్లగా కన్నాము. అత్త ఆ సమయానికి నన్ను అంత కేరింగ్గా చూసుకుంది, అంత కూతురుతో పాటు ఈక్వల్గా నన్ను చూసుకుందంటే చాలా గ్రేట్. మా అత్తకు నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. ఈ వీడియో కూడా మా అత్తమ్మ చూస్తుంది. అమ్మో నా గురించి చెప్తుందా బాబాని అనుకుంటుంది. చూడత్తమ్మ నేను నీ గురించే చెప్తున్నాను. నా వీడియో ప్రతి ఒక్కరు చూస్తుంది. మా అత్తమ్మ వీడియో కూడా చూస్తుంది. నా గురించి చెప్తాను బాబాని, మా కోడలు చెప్తాను నా గురించి అని ముసుకుంటారే కావచ్చు. చూడత్తమ్మ నీ గురించి చెప్తాను. నేను నన్ను చూసుకున్నావు కదా, నీ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్తాను. ఇంకా మా అమ్మ నన్ను ఒక 4 months దాకా మా అమ్మనే చూసుకుంది. తర్వాత నేను చూసుకుంటాను ఇంకా నా బిడ్డనని ఇంకా నేను వేరేగా వచ్చేసిన. 4 months దాకా మా అమ్మ నేను చూసుకుంది. ఇంకా మా అమ్మ నేను ప్రెగ్నెంట్ అప్పుడు నన్ను బాగా చూసుకున్నది. ఎవరంటే ముగ్గురేమో చెప్తాను, ఎందుకంటే మా ఆయన ఫస్ట్, ఇంకా మా అత్తమ్మ మా అమ్మ ముగ్గురు చూసుకున్నారు నన్ను. ఇది ముగ్గురికైతే నేను రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా. ఇంకా మా మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా కూడా మేమైతే విడిపోము దాకా ఉంది. ఎందుకంటే కొంతమంది అత్తలు అయితే అసలు పట్టించుకోరే కావచ్చు, కానీ మా అత్త అట్లాంటిది కాదు. వాళ్ళ కూతురుతో పాటు నన్ను చూసుకుంది. కాలు కింద పెట్టుకోకుండా తనే టాబ్లెట్ కూడా వచ్చి తనే వేసేది. ఇంకా అన్నం తీసుకొచ్చి తనే పెట్టేది. ఇంకా అన్నీ తనే చేసేది. నా బట్టలు కూడా తనే ఉతికేది. ఇంకా అన్నీ కూడా ఇంట్లో అసలైతే నేను మంచం నుంచి కింద కాలు పెట్టేదాన్నే కాదు, ఇంకా అంతా కూడా నా దగ్గరికి రావటమే. అట్లా చేసింది మా అత్త అయితే. ఇంకా మా అత్త దొరకటం నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ఈ అత్త కూడా కొంతమంది అత్తలు అసలు పట్టించుకోరు కూడా, కానీ మా అత్త అయితే నన్ను పట్టించుకుంది. మా అమ్మ తర్వాత ఎవరు అంత బాగా చూసుకుందంటే మా అత్తమ్మే నన్ను బాగా చూసుకుంది. ఇంకా తనైతే 9th month దాకా తనే చూసుకుంది. డెలివరీ కూడా దగ్గరుండి నన్ను చూసుకుంది. అప్పుడు నాకు డెలివరీ టైంకి సీకేఎం హాస్పిటల్ తెలుసు కదా, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడే నేను డెలివరీ అయింది. ఫస్ట్ డెలివరీ నేను ఇంకా అక్కడే డెలివరీ అయ్యాను. నన్ను సీకేఎం హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నేను ఇంకా అక్కడే డెలివరీ అయినా. అసలు నాకు నార్మల్ అయ్యేది, పెయిన్స్ వచ్చినాయి కూడా నాకు, అయినా కూడా ఇంకా ఆపరేషన్ చేశారు. ఇంకా మొత్తానికైతే నేనైతే చల్లగా కన్నాను, అది హ్యాపీగా ఉంది. ఎందుకంటే బిడ్డకి ఏం కాలేదు, తల్లికి ఏం కాలేదు, అది ఎవరైతే మంచిగా చూసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక లైక్, కామెంట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు చూడండి. ఎందుకంటే నేను మీకోసమని ఈ వీడియో తీస్తున్నాను. ఇది వీడియో తీసి మళ్ళీ ఎడిట్ చేయాలి, ఇంకా అన్ని పనులు కూడా పక్కన పెట్టి మీకోసం నేను వీడియో తీస్తున్నాను. కాబట్టి మీరు కూడా నా కోసం ఒక లైక్, ఒక కామెంట్, ఒక వ్యూ ఇస్తే సంతోషిస్తాను. సరేనా? మీకు ఇంకా ఏమేమి చేయాలో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో మీకోసమే చేశాను కాబట్టి ఇక మీదట వీడియోలు కూడా నేను మీకోసమే చేస్తాను. ఎందుకంటే మా ఫ్యామిలీతో ఈక్వల్గా మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి. ఎందుకంటే నా తప్పు ఒప్పులను నాకు చెప్తూ ఉంటాను మీరు ఎప్పటికప్పుడు, అందుకని అవి నేను సరిదిద్దుకుంటూ వస్తున్నాను నేను మీకోసం. కాబట్టి మీరు కూడా నా కోసం ఈ వీడియోకి లైక్, కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను. ఇంకా నాకు నీరసం వచ్చేస్తుందో చెప్పలేకపోతున్నాను. ఇంకా ఏం తినలేదు, తినొద్దు.